నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్లకు ముహూర్తం ఖరారైనట్లు కనిపిస్తూ ఉంది. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు ఇచ్చే ప్రక్రియ చేపడుతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ రోజు నుంచి దరఖాస్తులు తీసుకుంటా ఉంది. ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షలకు పైగానే ఉన్నారు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు. 40 లక్షల పైనే. దానిలో అక్రమంగా తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇక దానికి నిబంధనలు కూడా ఉన్నాయి. అసలు పింఛన్లు ఎవరికి రావాలి? నిరుపేదలకు, అభాగ్యులకు, వికలాంగులకు, నిజంగా వాళ్ళకు రావాలి, వితంతువులకు, ఒంటరి మహిళలకు. కానీ అనర్హులు కూడా చాలామంది పొందుతున్నారు, లక్షల్లో ఉన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనర్హులను తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అది ఇంకా కొనసాగుతుంది. నిజంగా చెప్తున్నా కదా, అది ప్రభుత్వ సొమ్ము. నిజమైన అర్హులకు, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చెందాలి. పింఛన్ పెంపు మాత్రం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే ఎక్కువ పెంచి ఇస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పింది, కానీ ఇంతవరకు లేదు. కానీ కొత్త పింఛన్లకు మాత్రం దరఖాస్తులు తీసుకుంటుంది ఈ రోజు నుంచి. చివరి డేట్ అయితే ఏం లేదు. ఆ డేట్ ఒక 10 రోజులే, లేకపోతే 15 రోజులు, ఇట్లేం లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా దానిలో కొందరికి మొదటి ప్రాధాన్యత అంటే వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, తర్వాత దివ్యాంగులకు కానీ ఇచ్చింది. ఒకసారి ఈ ఆర్టికల్ చదివితే, చేయుత పింఛన్లకు నేటి నుంచే దరఖాస్తులు. రాష్ట్రంలో చేయుత పథకం కింద కొత్త పింఛన్లు మంజూరుకు శనివారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాధాన్య క్రమంలో అంటే మొదటి క్రమంలో ఒంటరి మహిళలంట, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా అంటే బోధకాలకు సంబంధించి, డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో తలసీమియా, సికిల్ సెల్, హీమోఫేలియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించింది. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, చివరి తేదీ లేదని వెల్లడించింది. ఇక్కడ మనం ఒక డౌట్ కూడా పోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జిరాక్స్ల సెంటర్ల చుట్టూ 3 సార్లు ఏమో తిప్పపాటి, 3 సార్లు 4 సార్లు కూడా తిప్పుతుంది. ఇంకా ఇప్పుడు ఇదే ఫైనల్ అని మనం ఏం చెప్పలేము. డౌటే ఇది కూడా రేవంత్ని ఎట్లుందంటే బురదల పాతిన గుంజలాకనే ఉంది. ఇప్పుడు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈ రోజు నుంచి స్టార్ట్, 15 తారీఖు కొత్త పింఛన్లు అంట. అది ఎంతవరకు సాధ్యమో కూడా మనకు డౌటే. అది మళ్ళీ డేట్ చేంజ్ చేసినా ఆశ్చర్యం లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అసలు కొత్త పింఛన్లు లేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు ఏడిచ్చింది? ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. మరి ఇప్పుడు భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్ల కాళ్ళు పోయిన వాళ్ళు, ఇట్లా రకరకాల కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు పింఛన్ కోసం చూస్తున్నారు. మరి ఇక 15 తారీఖు అది నిజంగా ఇస్తారా అంటే అది ఆ రోజే తెలియాలి. మరి నాకైతే డౌటే ఉంది. పింఛన్లకు గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. ఇది అసలు పాయింట్. ఏంటంటే ఇది మన కీ పాయింట్. ఇది పింఛన్లకు గ్రామాలలో 1,50,000 ఉండాలి, పట్టణాల్లో 2 లక్షలే ఉండాలి ఆదాయం. కానీ నిజంగా పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఇట్లుందే. కొందరు కార్లు ఉన్నాయి, మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి, ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఏమన్నాను, కానీ 10 ఎకరాల్లో కూడా ఉన్నాయి. నిజంగా అర్హులకు, నిజమైన అర్హులు తక్కువనే ఉన్నారు, అనర్హులే ఎక్కువ ఉన్నారు. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉన్నవారు అనర్హులు. ప్రభుత్వ రంగ, ప్రైవేటు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్ మరియు రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్ యజమానులు, వారి తల్లిదండ్రులు అనర్హులు. ఇది రెండో పాయింట్. నిజంగా పింఛన్ ఎవరు పొందొద్దో ఇది రెండో పాయింట్. మళ్ళీ కూడా చదువుతా నేను. అంటే ఈ 1,50,000 ప్లస్ 2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు కదా. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని ఉన్నోళ్ళంట, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉన్నవారు అనర్హులు. దాని తర్వాత ఇంకా ఎవరు అనర్హులు అంటే ప్రభుత్వ రంగ, ప్రైవేటు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్ మరియు రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్ యజమానులు, వారి తల్లిదండ్రులు అనర్హులని ఇక్కడ క్లియర్గా ఉంది మనకు. కానీ అసలు అనర్హులు ఈడనే ఉన్నారు.
రైస్ మిల్లులకు వస్తూనే ఉన్నాయి, ఆయిల్ రైస్ వాళ్ళకు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరికీ వస్తూనే ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను అందుకే అంటున్నా 40 లక్షలకు పైగా ఉన్నారు పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా కరెక్టు ఏరేస్తే ఇప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయా, ఈ పాయింట్స్ ప్రకారం ఏరేస్తే 20 లక్షలు పోతాయి, 100% 20 లక్షలు, కనీసం 10 లక్షలన్నా పోతాయి. కానీ ఏం చేస్తాం, రాజకీయంగా వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి చూసి చూడనట్లు లైట్ ఇట్లా దొబ్బేస్తారు. ఇప్పటికే ప్రభుత్వ లేదా స్వాతంత్ర సమర యోధుల పెన్షన్ పొందుతున్న వారు 4 చక్రాల వాహనాలు లేదా భారీ వాహనాలు ఉన్న వారిని అనర్హులో పరిగణిస్తారు. ఎంత భారం అయిపోయింది తెలుసా ఇది. ప్రభుత్వానికి కూడా పింఛన్ ఇవ్వాలంటే ఒక పెద్ద భారంగా మారింది, మామూలు భారం కాదు. నేనేమంటున్నానంటే నిజమైన అర్హులకు లబ్ధిదారులకు వస్తే మంచిదే, నిరుపేదలకు అభాగ్యులకు వికలాంగులకు వస్తే మంచిదే. కానీ ఇవాళ ఎంతమంది అనర్హులు తీసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులై వాళ్ళకు పెద్ద పెద్ద బండ్లుండి మంచి ఇండ్లుండి ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం కదా, ఈ ఆదాయాన్ని ఎడ్యుకేషన్కి పెడితే బాగుంటుంది కదా. ఆలోచన చేయాలి, ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. దరఖాస్తు ఇట్లా వేసుకోవాలంట, గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని, అయితే తమ దరఖాస్తులు ఉన్నాయో లేదో పంచాయతీ కార్యదర్శులు వార్డు అధికారుల ద్వారా ధృవీకరించుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. కొత్త వారు చేయుత వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని నింపిన తర్వాత గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో సమర్పించాలి. పట్టణాల్లో బిల్ కలెక్టర్లంట, వార్డు అధికారులు, పురపాలక కమిషనర్లకు సమర్పించాలంట. అయితే ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అది నింపాలంట. మరి ఇక ఆ ఫామ్ ఇదే అనుకుంటున్నా. ఇదిగో తెలంగాణ ప్రభుత్వం చేయుత పథకం కింద కొత్త పింఛన్ మంజూరు కోసం దరఖాస్తుకు సంబంధించిన ఫామ్. వితంతువులు, దివ్యాంగులు, కళ్ళు గీత, చేనేత, డయాలసిస్, పైలేరియా, ఒంటరి మహిళలు, ఇక ఆధార్ కార్డు నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ ఆ ఫామ్కు సంబంధించినవి. ఇవన్నీ దాదాపు 17 కాలమ్స్ ఉన్నాయి. జతపరిచిన పత్రాల జిరాక్స్ కాపీలు, చెక్ లిస్ట్ అంట, పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, ఇవన్నీ దీనికి సంబంధించినవి చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్ తీసుకోండి, అనర్హులను తొలగించండి, ఆ డబ్బును తీసుకుపోయి ప్రభుత్వ పాఠశాలను బాగు చేసే ప్రక్రియ కొనసాగించండి. అక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలే కదా చదువుకునేది, ఎక్కువ శాతం 90%, ఇంకెక్కువ మాట్లాడితే 90%. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్ తీసుకొని అనర్హులకు పింఛన్ కట్ చేయడమే మంచిది. లేకపోతే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది, నిజమైన అర్హులకు దక్కకుండా పోతుంది. నిజమైనలకు ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వండి, 2000 ఎక్కువ ఇవ్వండి, 3000 ఎక్కువ ఇవ్వండి. కానీ అనర్హులకు ఇవ్వడం మాత్రం నిజంగా పెద్ద పాపమే, మామూలు పాపం కాదు. అది మనం ఏదో తమాషా అనుకుంటాం, కానీ అది చాలా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం, మన డబ్బున్నోలే తినడం, అందరి డబ్బున్నోలే మళ్ళీ తినడం రకంగా అవుతుంది. కాబట్టి దయచేసి దానిపై దృష్టి పెట్టండి. మీరైతే శనివారం ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ ఉంది, అప్లై చేసుకోండి. మరి 15వ తారీఖు నుంచి ఇస్తారా ఏమో తెలియదు, ఆ రోజు చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.